హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈ రోజు బిగ్ బాస్ వీకెండ్ అనాలిసిస్, సాటర్డే అండ్ సండే ఏం జరిగిందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతకన్నా ముందు తనుజ గారి విషయంలో అంటే ఎవరు నాకు సపోర్ట్ లేదు హౌస్ లో అన్నారు కదా, ఆ పాయింట్ లో నాకు 100% రాంగ్ అని అనిపించింది. కానీ తర్వాత కొంచెం ఆలోచిస్తే నాకు 50-50 ఏమో అని అనిపించిన కొన్ని పాయింట్స్ దొరికాయి. అసలు నాకు ఎందుకు అలా అనిపించింది అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్లీ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రైడే ఏం జరిగిందంటే దాని గురించి చూపించారు. ఇక్కడ దివ్య సుమన్ గారితో లాస్ట్ వీక్ నాకు చాలా నెగిటివ్ అయింది అనిపించింది. ఆడియన్స్ పరంగా కూడా అందరు కూడా నెగిటివ్ గా తీసుకున్నారు అనిపించింది. అంటే నేను రాంగ్ గా నీ పోర్ట్రే చేశారేమో అనిపించింది. లైక్ నీ స్ట్రాటజీస్ అవన్నీ కూడా, అంటే ఆవిడ స్ట్రాటజీ చేయడం తప్పు కాదు, కానీ ఆవిడ గెలవడానికి ఉపయోగించాలే కానీ ఒకరు ఓడిపోవాలి అని యూజ్ చేయడం అది రాంగ్. ఇది ఇంకొకరు ఎవరన్నా వేసుంటే సూపర్ సూపర్ ఉంది స్ట్రాటజీ అని అనేవారు. కానీ ఇక్కడ నేను వేసింది ఎవరి మీద? తనుజ మీద. సో తను ఎలా ఉంటుంది, అయ్యో నాది పోయిందే అని అంటే అయ్యో పాపం అని చెప్పి తను క్యూట్ క్యూట్ గా మాట్లాడడం విని అందరూ దానికే అట్రాక్ట్ అవుతారే తప్ప నేను చేసిన స్ట్రాటజీ రైట్ అనే థాట్ లో ఎవరు ఉండరు అని. ఇది కొంతవరకు నిజమే, కానీ ఇందాక చెప్పినట్టు ఆవిడ ఉపయోగించిన స్ట్రాటజీ తప్పు కాదు, కానీ దాని విధానం రాంగ్. ఇక్కడ తనుజ అండ్ బర్నీ గారు మాట్లాడుకుంటున్నారు దివ్య గురించి. మాధురి గారు అన్నారంట, దివ్య వాళ్ళ మదర్ వచ్చి మాధురి గారికి చెప్పారంట బర్నీ గారికి దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పారట. అదేంటో అందరు అమ్మలు వచ్చి ఈవిడికే చెప్తారా మాధురి గారికి? నాకు అది అర్థం కాదు. ఆవిడేమో ఎవరికి చెప్పమన్నారో వాళ్ళకి చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆవిడ దివ్యాకి చెప్పొచ్చు కదా, పోనీ ఒకవేళ నిజంగా ఆవిడ చెప్పుంటే. కాదు, సంజన గారికి వాళ్ళకి చెప్పారట. అప్పుడు బర్నీ గారు అన్నారు, నువ్వు చెప్పమ్మా మరి అయితే. అంటే నేను చెప్తే అది అవ్వదు బర్నీ గారు, ఎందుకంటే నేను ఏం చెప్పినా అది నెగిటివ్ గానే అర్థమవుతుంది కానీ ఇంకేం ఉండదు అని చెప్పింది. దట్స్ ట్రూ. ఈవిడ పాయింట్ కూడా దాంట్లో కరెక్టే. ఇప్పుడు నాకు సార్ స్వాట్స్ తెచ్చారు. ఎవరు బాడారో ఆ స్వాట్స్ అలా ఉంటాయి, ఎవరు బాడలేదో వాళ్ళు అని బ్రేక్ చేసి పడేస్తారు అనమాట. అండ్ ఫస్ట్ కెప్టెన్ తనుజాని అప్రిషియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్, నువ్వు సాధించావు అని చెప్పేసి. అండ్ షీ డిజర్వ్స్, ఎందుకంటే తను ఎన్నో వీక్స్ నుంచి కష్టపడి క్యాప్ కంటెండర్ అయ్యి చివరి సెకండ్ ప్లేస్ దాకా వచ్చి తను బోల్డ్ అన్ని సార్లు మిస్ చేసుకుంది. సో తను కష్టపడి ఆడింది ఈ వీక్ అండ్ తను కష్టపడి గెలుచుకుంది. కొంతమంది కళ్యాణ్ నిజంగా వదిలేశాడేమో, గివప్ ఇచ్చేసాడేమో తన కోసమే అని చాలా మంది రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు. అండ్ ఈ రోజు వాళ్ళకి తెలియజేయాలని చెప్పే నాకు సార్ కళ్యాణ్ అడిగారు, నువ్వు కావాలని ఓడిపోయావా ఆ టాస్క్ లో అని చెప్పేసి. కలర్స్ టాస్క్ ఉంది కదా అంటే, లేదు సార్ నాకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను సార్, నేను ఒక బాక్స్ తిప్పుంటే సరిపోయేది, నేను ప్రాపర్ గా తిప్పకపోవడం వల్ల నేను ఓడిపోయానంటే. ఇక్కడ ఇలా ఈ విషయం అడగడంతో తనుజ ఫీల్ అయింది. అదేంటి సార్ ఇలా నేను కష్టపడి ఆడాను సార్, తను కావాలని ఓడిపోవడం కాదు సార్ అని తను ఫీల్ అవడంలో ఈ విషయంలో అర్థం ఉంది. ఎందుకంటే తను నిజంగా స్వతహాగా ఆడి ఈ వీక్ అంతా ఆడి గెలుచుకుంది. అది ఆ విషయంలో బయట వాళ్ళు ఆలోచిస్తున్న విధానం రాంగ్. తన కష్టపడి ఆడింది, తన కష్టంతో గెలుచుకుంది. కళ్యాణ్ ఏదో వదిలేస్తే తనుజాకి రాలేదు. ఇది కళ్యాణ్ ఓడిపోయాడు, కళ్యాణ్ని ఓడించి గెలుచుకుంది తనుజ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ తనకి హేటెడ్ ఉండొచ్చు, హేటెడ్ ఉన్నంత మాత్రం ఇంత తను విన్ అయితే కూడా కళ్యాణ్ వదిలేశాడు. ఎవరికైనా, ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా ఎవరికైనా కూడా, కంటెస్టెంట్స్ అందరి ఫ్యాన్స్ కైనా మీ వాళ్ళని మెచ్చుకోవడం తప్పులేదు, కానీ మా వాళ్ళు వదిలేయడంతోనే వాళ్ళకి వచ్చింది అనడం తప్పు. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కమెంట్ చేయండి. మీకు నిజంగా ఏదైనా పాయింట్ నచ్చితే కూడా కింద కమెంట్ చేయండి, ఈ పాయింట్ కరెక్ట్ గా చెప్పారు అని చెప్పేసి. ప్రజలుగా బర్నీ గారిని, సుమన్ గారిని అండ్ ఇమాన్యుయల్ ని బాగా చేశారు అని చెప్పేసి మెచ్చుకున్నారు. చాలా ఫన్ జనరేట్ అయింది మీ వల్ల అని చెప్పేసి. అండ్ దే డిజర్వ్స్, ఎందుకంటే నిజంగా చాలా బాగా ఫన్ జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ ప్రజలుగా ఉండి కూడా మనం అంతో ఎంతో చూడగలిగామంటే వాళ్ళ కామెడీ అదంతా కూడా వర్కౌట్ అయింది కాబట్టి. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ స్టార్టెడ్. ఓకే, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, ఈ విషయంలో 100కి 1000% తనుజ చేసింది రాంగ్. అండ్ చాలా క్లియర్ గా పాయింట్స్ తో సహా చెప్తా. అది టాస్క్ లో పరంగానే జరిగింది. ఇప్పుడు మొన్న ఈ రాన్లు ఉన్నారు కదా వీళ్ళిద్దరు, సుమన్ గారు బ్రీతింగ్ అది ఇది అని చెప్పేసి ఒక చిన్న ఇష్యూ అక్కడ చేశారు కదా ప్రజలు. సో అయితే సుమన్ గారిని తీసుకున్న టేబుల్ మీద ఎక్కించండి అంటే ఎవరు ఎక్కించారు? కమాండర్స్ అయినా వీళ్ళే కదా పట్టుకుని ఎక్కించారు. మరి అది నువ్వు టాస్క్ లో జరిగినప్పుడు ఇది కూడా టాస్క్ పరంగానే జరిగింది. అది తనుజ ఆలోచించాల్సిన విషయం అంతే తప్ప తను తోసాడు అది ఇది అని చెప్పేసి అంత రాద్ధాంతం చేసి దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఒక బిగ్గెస్ట్ పదంతో మార్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డిమోన్ పవన్ ఎలాంటి వ్యక్తి అంటే, నేను డిమోన్ పవన్ గురించి మాట్లాడాలి. ఈజ్ బీస్ట్ అబ్బా. గేమ్స్ లో కానీ తను ఎంత పని చేస్తాడో తెలుసా హౌస్ లో. నిజంగా ఎప్పుడు చూసినా కుకింగ్ లో ఉంటాడు, ఆమ్లెట్స్ వేస్తూ ఉంటాడు, ఊడుస్తూ ఉంటాడు. అన్ని చేసినా కూడా తను ఏ రోజు కంప్లైంట్ చేయలేదు, నాకు ఈ పని ఇది చేస్తున్నా ఆ పని అది. తన విషయంలో అసలు గొడవే రాలే. అండ్ నెక్స్ట్ టాస్క్లు తన్ని నువ్వు స్ట్రాంగ్ అని తీసేయడమే తప్ప రీసెంట్ గా తను ఏ టాస్క్ వచ్చినా 100కి 1000% ఇస్తాడు అండ్ అందులో గెలుస్తాడు మోస్ట్లీ.
ఒకటే తన మైనస్ ఏంటంటే ఈ లవ్ ట్రాక్, ఈ రీతు డెమోన్ది ఎక్కువైపోవడం వల్ల తను ఆడింది తగ్గిపోతుంది తప్ప డెమోన్ పవన్ ఈజ్ ఏ బీస్ట్ అన్ని విషయాల్లో. బట్ అది తనకు రావాల్సినంత ఎప్రిషియేషన్ రావట్లేదు, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని, ఫ్రెండ్ అయిన వ్యక్తిని లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగింది, రీతు అండ్ డెమోన్ పవన్ ఇష్యూ, ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అది ఇది అని. తను బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే తను మోకాలు వేసి మరీ సారీ చెప్పాడు. అలాంటి ఒక వ్యక్తికి ఒక మార్క్ పడినప్పుడు ఒక ఫ్రెండ్ అయిన వ్యక్తిలో ఉన్న తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు అని చెప్పేసి అంత చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నాగ్ సార్ ఎలా స్టార్ట్ చేశారంటే డెమోన్దే తప్పు అని చెప్పేసి కావాలని అలా స్టార్ట్ చేశారు. యాక్చువల్ నాగ్ సార్ డెమోన్ అన్నాడు, సార్ నేను నార్మల్ గానే టచ్ చేశాను సార్, ఏమీ అంతగా పుష్ చేయాలి అన్న ఇంటెన్షన్ లేదు, నాకేమీ లేదు సార్ అంటే. అప్పుడు తనుజని అడిగారు, అమ్మ నువ్వేమంటావు అంటే, సార్ నాకు కొంచెం ఈ పుష్ నాకు అలా అనిపించింది సార్, అనిపించి నేను అలా అన్నాను, నేను ఎక్కువ కూడా అనలేదు సార్, తనే ల్యాగ్ చేశాడు సార్, దాన్ని వదిలేయచ్చు కదా అంటే ల్యాగ్ చేశాడు సార్ అంటే. అప్పుడు నాగ్ సార్ ఏమన్నారంటే, మాట అనేసాక తనెందుకు కామ్గా ఉంటాడు, తన మీద కదా పడింది నింద అని నాగ్ సార్ అన్నారు. సూపర్ అనిపించింది, ఎందుకంటే అది నిజమే కదా, మాట అనేది నువ్వు ఆయన నింద పడింది తన మీద, తన ఇలా కామ్గా ఉంటే తను తప్పనే కదా అనుకుంటారు ఎవరైనా, తనెందుకు కామ్గా ఉంటాడు అని చెప్పేసి కరెక్ట్ గా అడిగారు. అండ్ నిజం చెప్తున్నారు, ఈ విషయంలో 1000% తనుజ ఇస్ రాంగ్. ఆ క్షణంలో తనకి ఏం జరిగిందో తెలియలేదో ఏంటో నాకు తెలీదు. సో అది తను ఒప్పుకుంది, సార్ట్ అవుట్ చేసుకున్నారు సారీ చెప్పి, బట్ స్టిల్ ఆ పదం అలాగే ఉండిపోయింది. నాకు సార్ కూడా అదే అన్నారు, ఆ విషయం అసలు రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి వీడియో వేశారు అండ్ అందరినీ అడిగారు. అందరు కూడా సార్ నాకు అంత ఏం అనిపించలేదు అని చెప్పారు, తనుజ ఎక్కువ ఓవర్ గా రియాక్ట్ అయిందని చెప్పారు. అండ్ దట్స్ ట్రూ, తనుజ కూడా ఒప్పుకుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే నాకే పాజిటివ్ ఏమో ఇది, లైక్ డెమోన్దే నెగిటివ్ అయినట్టుంది అని చెప్పేసినట్టు మాట్లాడింది. అండ్ తర్వాత నాదే రాంగ్ అని తను యూనో అర్థం చేసుకుని దానికి తగ్గి తర్వాత అవును సార్ నేను తర్వాత నాకు సారీ కూడా చెప్పాను, యా అక్కడ నా మిస్టేక్ జరిగింది అంటే. అప్పుడు ఇంకో టాస్క్ లో, బాల్స్ టాస్క్ లో డెమోన్ ఇలా పుష్ చేయడం ఉంది కదా, అది చూపించారు. మరి ఇక్కడ నువ్వు పుష్ చేసావు కదా, మరి అదేంటి అని చెప్పేసి అన్నారు. తను ఏమందంటే, సార్ నేను నిజంగా పుష్ చేయలేదు సార్, నిజంగా పుష్ చేయలేదు సార్ అని తను 100% చెప్పింది. మనకి అక్కడ వీడియోలో అలా అనిపించిందే గానీ నిజంగా తను పుష్ చేసి ఉండదు అని నేను ఇప్పటికీ నమ్ముతా ఈ విషయం అయితే మాత్రం. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పా, అది తన మొహం మీద ఇలా పెట్టడంతో ఎవరైనా కొంచెం మూవ్ అవుతారు వెనక్కి, అలాగే డెమోన్ మూవ్ అయ్యాడు అంతే తప్ప తను మాత్రం పుష్ చేయలేదు. అది అలా కనిపించినంత మాత్రాన అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఇలా ఎంతమంది కనిపించిందో కింద కమెంట్ చేయండి. మీకు పుష్ చేసినట్టు అనిపిస్తే కమెంట్ చేయండి, పుష్ చేయలేదు యువర్ రైట్ అనిపిస్తే కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ అసలు విషయానికి వచ్చేస్తే, ఇక్కడ నాకు ఒక తనుజ చెప్పిన ఒక విషయం నచ్చలేదు. ఏంటంటే మెయిన్ గా నాకు డెమోన్ అండ్ తనుజ విషయంలో అసలుగా నచ్చని పాయింట్ ఏంటంటే, నేను అలా చెప్పకపోయి ఉంటే నిజంగా లాగేవాడేమో, నిజంగా ఎత్తుకుని అక్కడ కూర్చోబెట్టేవాడేమో అన్నది చూసారా, నాకు ఆ పాయింట్ నచ్చలే. డెమోన్ ఎలాంటి వాడో నీకు తెలుసున్నా నువ్వు ఆ అబ్బాయి గురించి అలా అంటే అక్కడ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏముంది? నిజంగా చెప్తున్నా, నాకు డెమోన్ అండ్ తనుజ బాండింగ్ ఇష్టం అబ్బా, నాకు వెరీ అండర్ రేటెడ్ లా అనిపిస్తుంది. గురించి తెలిసిన వ్యక్తిని ఎత్తుకుని కూర్చోబెడతాడేమో అని అంటే అది ఎంత రాంగ్ గా పోర్ట్రే అయి ఉంటుంది కదా. సరే చేయొద్దు మ్యాన్ హ్యాండ్ అనే దానికన్నా ఇదే పెద్ద మాటగా అనిపించింది, నిజంగా కూర్చోబెడతాడేమో అని. అప్పుడు నాకు సార్ అన్నారు, అమ్మ ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ ఏముండదు. ఎంత సుకుమారంగా ఉన్నా ఎంతలా ఉన్నా కూడా ఇక్కడ అందరూ సమానమే. అక్కడ టచ్ నచ్చలేదంటే మరి నువ్వు ఇలా టచ్ చేసావే అదేంటి, మరి అన్ని గేమ్ పరంగానే జరుగుతాయి, ఏదైనా కూడా ఎవరి ఇంటెన్షన్స్ బ్యాడ్ గా ఉండవు అని చెప్పేసి కరెక్ట్ గా చెప్పారు. అండ్ తనుజ కూడా ఆ విషయంలో ఒప్పుకుంది అండ్ ఒప్పుకుని తీరాలి. బికాజ్ ఎందుకంటే తనుజ మిస్టేక్ ఉన్నప్పుడు మిస్టేక్ అని చెప్తాం, మిస్టేక్ లేనప్పుడు అలాగే అంత గట్టిగానే మిస్టేక్ లేదని చెప్తాం. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేస్తే కళ్యాణ్ బాక్స్ ది సంచాలక్ గా కళ్యాణ్ చేసింది 100కి 88% రైట్. 12% ఎందుకు కట్ చేసామో చెప్తా. నేను లైవ్ చూసా మొత్తం, ఆ రోజు ఎపిసోడ్ లో జరిగిందంతా కూడా. అండ్ కళ్యాణ్ స్టార్ట్ అవ్వక ముందే ఒకటి చెప్పాడు, వీళ్ళు పక్క నుంచి అడుగుతున్నారు బాక్స్లు ఎలా పెట్టినా ఓకే కదా అని చెప్పేసి రీతు అంది, తనుజ అంది, దివ్య కూడా అంది. వీళ్ళందరూ కూడా చెప్తుంటే కళ్యాణ్ దానికి ఏం రెస్పాండ్ అవ్వకుండా ఎలా పెట్టినా పర్లేదు కానీ ఎవరిది హైయెస్ట్ ఉంటుందో వాళ్ళదే అని చెప్పాడు. అండ్ కళ్యాణ్ ఇక్కడ తను చెప్పేది ఏంటంటే, లేసి ఎలా పెట్టినా ఓకే అన్నాను సార్, కానీ అది రెండు ఈక్వల్ అయినప్పుడు మనం బాక్స్ కరెక్ట్ గా పెట్టిందే కదా సార్ చూస్తాము, అది సార్ నా పాయింట్ అన్నాడు. ఇక్కడ తన పాయింట్ కరెక్టే కానీ ఎలా పెట్టినా కరెక్టే అని తను చెప్పాడు, అందుకే వాళ్ళంతా ఆర్గ్యూ చేశారు అని నాకు అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ ఎవరు ముందు పెట్టారు అనే ఇష్యూ గురించి కదా మొత్తం నడుస్తుంది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా ఉంది, అది మొన్న కూడా మనం ఆడుకున్నాం. అక్కడ వాళ్ళందరికీ కూడా సుమన్ గారే
ఫస్ట్ పెట్టారు. ఇప్పుడు ఒక తనుజాని లేపి ఎవరు పెట్టారు సార్, సుమన్ గారే ఫస్ట్ పెట్టారు సార్ బాక్సులు కూడా. అండ్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఎలా పెట్టినా పర్లేదని ముందు స్టార్ట్ అవుతుంది ముందే చెప్పాడు. అండ్ సుమన్ గారే 6th బాక్స్ కూడా ఫస్ట్ పెట్టారు సార్ అని చెప్పేసి అన్న. వీడియో వేశారు, వీడియో వేయగానే సంజన గారే ఫస్ట్ పెట్టారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ తినేదో రాంగ్ చెప్పి రాంగ్ అయింది కాదు, అక్కడ హౌస్ మొత్తం సుమన్ గారే ఫస్ట్ పెట్టారనే చెప్పి వాదించారు. అండ్ అంతెందుకు, దీనికన్నా ముందు ఈ వీడియో చూపించక ముందు కళ్యాణ్ కూడా అదే అన్నాడు, సుమన్ గారే ముందు పెట్టారు సార్ అని. మరి తనకెందుకు అలా అనిపించింది కదా, ఇక్కడ వాళ్ళందరికీ సుమన్ గారే ముందు పెట్టారు అనిపించడంలో తప్పలేదని నాకు సార్ కూడా అన్నారు. మీరు ఒకరికి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళదే పర్టికులర్ గా చూస్తారే తప్ప పక్క వాళ్ళది చూడరు. అండ్ అక్కడ ఉన్నప్పుడు అంత క్లారిటీగా వాళ్ళు ఎవరికి కనిపించలేదు. అండ్ ఇక్కడ కళ్యాణ్ ది రాంగ్. యాజ్ ఏ సంచాలక్ గా వాళ్ళకి కనిపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ ఏ సంచాలక్ గా ఉన్నప్పుడు ఇద్దరిది కరెక్ట్ గా చూసుకుంటూ ఉండాలి, ఎవరు పెట్టారు, ఎవరిది రాంగ్, ఎవరు ఫస్ట్ పెట్టారు అని చెప్పేసి. అండ్ అక్కడ సుమన్ గారే ఫస్ట్ పెట్టారని చెప్పి తన ఒప్పుకోవడం ఈజ్ వెరీ రాంగ్. కళ్యాణ్ డెసిషన్ ఆ డెసిషన్ తీసుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే సంజన గారే ముందు పెట్టారు. సరే అది ఇప్పుడు తెలిసినా కూడా దానికన్నా ముందు ఎవడన్నా బాక్సులు కరెక్ట్ గా ఉండాలని అనుకుంటా. ఇప్పుడు ఇద్దరిది సేమ్ వచ్చిందబ్బా, అప్పుడు సేమ్ వచ్చినప్పుడు అందులో మనం ఏం పాయింట్ పెట్టుకుని ఎవరిది రైట్ అని ఇవ్వాలి కదా. అక్కడ ఇద్దరిది సేమ్ గా పెట్టినప్పుడు ఎవరిది కరెక్ట్ గా ఉందో అదే కదా చూస్తాం. ఎందుకంటే అక్కడ బజర్ అనేది ఒకళ్ళు గంట కొట్టాలి, పెట్టేసిన వెంటనే గంట కొట్టేయాలి అనేది ఏం లేదు. అక్కడ బిగ్ బాస్ బజర్ మోగిస్తాడు ఎప్పుడైతే అప్పుడు. మరి అలాంటప్పుడు ఎవరిది కరెక్ట్ గా ఉందో వాళ్ళదే చూసి తీసుకోవాలి కానీ ఇంక వేరే ఆప్షన్ లేక ఇంకేం ఎలా చూస్తారు. అండ్ దట్టు ఇప్పుడు కంప్లీట్ గా అందరికి క్లారిటీ వచ్చి ఉంటది, 2 విధాలుగా కూడా సంజన గారే విన్ అయ్యారు. ఫస్ట్ పెట్టింది అండ్ కరెక్ట్ గా పెట్టింది. సో కళ్యాణ్ది 100కి 1000% తన డెసిషన్ కరెక్ట్. బట్ నేను 88% అని ఎందుకు ఇచ్చానంటే సంచాలక్ గా ఫెయిల్ సంచాలక్ కాదు, కానీ అక్కడ ఒక బ్లండర్ జరిగింది, తనని పెట్టుకోకపోవడం. సుమన్ గారు కాదు సంజన గారే ముందు పెట్టారు అని అక్కడ ఆ విషయం తనకు చెప్పుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు నాగ్ సార్ కూడా నువ్వు ఫెయిల్ ఇక్కడ కూడా చెప్పాడు కదా సుమన్ గారే ఫస్ట్ పెట్టారని, అసలు నాగ్ సార్ క్వశ్చన్ చేసే అవకాశం కూడా వచ్చేది కాదు. అందుకే నేను ఆ పాయింట్స్ తగ్గించడం జరిగింది. ఇదే ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు, ఇదే ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు నేను చెప్పింది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, రీతు సంచాలక్ గా ఫెయిల్డ్, అట్టర్ ఫెయిల్ అని అన్నారు. అండ్ దట్స్ ట్రూ, ఎందుకంటే తను చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నట్టు అనిపించింది మొత్తం దాంట్లో కూడా. ఇది అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి, తర్వాత ఇది అలా కాదు దాటితే ఒకటి దాటకపోతే ఒకటి అని చెప్పి, తర్వాత రౌండ్ లో దాటినా పర్లేదు త్వరగా వచ్చేయాలని చెప్పేసి, అండ్ తర్వాత ఫస్ట్ నిఖిల్ విన్ అని చెప్పి, తర్వాత కాదు తనుజ విన్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ డెమోన్ది ఒకటి బయటకు వెళ్తే నువ్వు తోసేవని చెప్పింది, అది కరెక్టే, తోయడం కాదు ఇట్స్ ఏ రిఫ్లెక్స్, బట్ దట్స్ ట్రూ. అండ్ ఇంకొకటి డెమోన్ అవుట్ అయితే ఫస్ట్ అనుకోండి ఏంటి, ఇక్కడ నీకులేమో నీది ఒకటి అయిపోయింది ఆల్రెడీ, నీకు ఇంకొకటే ఉందండి, ఇక్కడేమో అనుకోండి అని. ఇలాంటివి మొత్తం త్రూ అవుట్ ఆ మొత్తం టాస్క్ లో రీతు ఈజ్ లైక్ కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అండ్ ఫెయిల్డ్ సంచాలక్, అది నిజం. తను ప్రాపర్ గా సంచాలక్ అంటే క్లిష్టమైన డెసిషన్ తీసుకోగల సామర్థ్యం ఉండాలి, అండ్ అందులో తను ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అందులో ఒక వీడియో వేసి సంజన గారిని లేపారు. ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ కరెక్టా అంటే, సార్ నేను ఒక్కసారి అన్నాను సార్, తను 100 సార్లు అనుకో, ఒక్కసారి అన్నా కూడా అది తప్పే కదా అని చెప్పేసి అన్నారు. దట్స్ ట్రూ. ఒక్కసారి అన్నా 2 సార్లు అన్నా మీరు మాట్లాడేస్తారు. ఆవిడ ఇంగ్లీష్ లో వర్డ్స్ అన్ని అనేసి సార్ నేను అన్న విధానం వేరు సార్ అంటే ఎలా కుదురుతుంది? ఎన్నిసార్లు చేస్తారు ఇలాగా? దాని వల్ల మీదే తగ్గుతుందే తప్ప అవును సంజన గారు అన్న వేరు కదా అని ఎవడు అనుకోడు సార్, అనుకోడండి అలాగా. అది 100 సార్లు చెప్పినా ఆవిడ ఇదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. ఆవిడ ఫుల్ ఎనర్జెటిక్ గా ఆవిడకి టాస్క్ లో అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రూవ్ చేసుకోవడానికి తన 100% ఇస్తున్నారు, నేను చెప్తున్నా కదా. కానీ ఇలాంటివన్నీ చేసి ఆ 100% ని 40% కి లాగేస్తున్నారు. ఆవిడ గ్రాఫే దించుకుంటున్నారు. ఇమాన్యుయల్ పిలిచారు, మీ మమ్మీ గట్టిగా చెప్పు ఈ విషయాన్ని అంటే, సార్ గట్టిగా చెప్పడం కన్నా స్లోగా చెప్తేనే ఆవిడకి బాగా అర్థమవుతుంది సార్ అంటే, అయితే అలాగే చెప్పన్నారు. అండ్ ఇమాన్యుయల్ ఇక్కడ మాటలు చాలా బాగా చెప్పాడు. ఇక్కడ అసలు నువ్వు దేనికి ఫైట్ చేస్తున్నావో అది రైట్ అయినా కూడా నువ్వు అనే మాట వల్ల అది ఎక్కువ జనాల్లోకి వెళ్తే గానీ నీ పాయింట్ వెళ్ళదు, అది ప్రాపర్ గా చెప్పాడు. ఇంకెలా చెప్తే సంజన గారికి అర్థమైంది, ఇది ప్రాపర్ స్టేట్మెంట్, దట్స్ ట్రూ. ఆవిడ కాజ్ రైటే కానీ ఆవిడ యూజ్ చేసే వర్డ్స్ రాంగ్, దానివల్ల అదే హైలైట్ అయితే గానీ ఆవిడ కాజ్ హైలైట్ అవ్వదు. అది జరుగుతున్న విషయం, అసలైన విషయం. అండ్ అది ప్రాపర్ గా చెప్పారు నాగ్ సార్ కూడా, అండ్ ఇంకా ప్రాపర్ గా చెప్పాడు ఇమాన్యుయల్. అది ఆవిడ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బోలన్సార్లు అర్థం చేసుకునేలా చెప్పినా కూడా ఆవిడ దాన్ని రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ రిపీట్ చేసుకుంటే ఆవిడ గ్రాఫే దిగిపోతుంది. ఇప్పుడు ఫ్లోట్ అండ్ సింక్ టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇమాన్యుయల్ ని పిలిచారు. ఇమాన్యుయల్ పిలిస్తే సంజన గారిది
ఫ్లోట్ అని పెట్టారు అండ్ తనుజాని సింక్ అని అన్నారు. ఎందుకంటే తను ఉంటే టాస్క్ లో ప్రాపర్ గా డెసిషన్ తీసుకోలేను సార్ అని చెప్పేసి అన్నాడు. ఒక్కొక్కసారి అది ట్రూ అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ టాస్క్ ఒకటి జరిగింది కదా, సో అందులో ఎక్కడికో వెళ్ళి శ్రీజ దాంట్లో పోసాడు, ఆ పక్కనే తనుజ దాంట్లో ఈజీగా పోస్తే తనకు అంత శ్రమ కూడా ఉండేది కాదు. కానీ తనుజ ఉందని చెప్పేసి ఎక్కడ పోసాడు, అది నిజం. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. నెక్స్ట్ అలా ఒక్కొక్కరిని పిలిచారు. అండ్ నెక్స్ట్ రీతు వచ్చేసి డెమోన్ నాకు ఫ్లోట్ సార్, సింక్ అయితే మాత్రం తనుజ, ఎందుకంటే తనుజ అంటే నేను చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతా, నేను తన్ని సింక్ చేస్తున్నాను సార్ అన్నట్టు చెప్పింది. ఓకే. నెక్స్ట్ డెమోన్ వచ్చాడు, డెమోన్ వచ్చి రీతుని ఫ్లోట్ గా పెట్టాడు. సింక్ అయితే మాత్రం కళ్యాణ్ సార్, నన్ను ఇప్పటికీ అర్థం చేసుకుంటాడేమో అనుకుంటున్నాను ఫ్రెండ్ గా, కానీ తను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ సంజన గారేమో ఇమాన్యుయల్ ని పెట్టారు ఫ్లోట్ గా. అండ్ సింక్ చేస్తుంది ఎవరంటే కళ్యాణ్ సార్. ఎన్నిసార్లు తనతో ఇదిగా ఉందాం, తనతో మంచిగా ఉందాం అని చూసినా కూడా తను దాన్ని రాంగ్ గానే అనుకుంటున్నాడే కానీ మాకు అంత ర్యాపో రావట్లేదు సార్ అన్నట్టు చెప్పింది ఆవిడ. కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ ఫ్లోట్ లో తనుజని పెట్టాడు. పెట్టి తను నాకు ఎప్పుడు నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది సార్, ఎప్పుడు ఏది రాంగ్ అయినా కూడా తను నాకు ఇంట్లో సపోర్టివ్ గా ఉంటుంది అండ్ నాకు తను ఒక గైడింగ్ లైట్ కైండ్ ఆఫ్ లో చెప్పాడు. అండ్ సింక్ అయితే మాత్రం సంజన గారు సార్, సేమ్ ర్యాపోర్ ఉండట్లేదు, ఆవిడకి నేను ఏ పాయింట్ చెప్పినా ఇదిగానే ఉంటుంది, కానీ అందరితో కంపేర్ చేస్తే నాకు ఆవిడతోనే సింక్ అని చెప్పేసి అన్నారు. సుమన్ శెట్టి గారు వచ్చారు, ఫస్ట్ బర్నీ గారిని ఫ్లోట్ లో పెట్టారు అండ్ సింక్ చేసింది సేమ్ సంజన గారిని. అండ్ దివ్య వచ్చింది, దివ్య సుమన్ శెట్టి గారిని ఫ్లోట్ అండ్ నెక్స్ట్ సింక్ ఏమో బర్నీ గారు. ఆయనే నా బలం, ఆయనే నా బలహీనత, ఆయన వల్లే ఈ బాండ్లు, దీని వల్లే నాకు గ్రాఫ్ తగ్గుతుందేమో అనిపించింది అని చెప్పేసి. బర్నీ గారు కూడా సేమ్, ఫ్లోట్ ఏమో సుమన్ శెట్టి గారిని, సింక్ ఏమో దివ్యాని. ఇక్కడ ఆయన ఒకటి కన్వే చేద్దాం అనుకున్నారు, ఏంటంటే నేను తనతో ఫస్ట్ వచ్చినప్పుడు క్లోజ్ గా ఉందాం అనుకోలేదు, బాండ్స్ అని ఇవన్నీ కాకుండా ఎవరిది అది ఉండాలి అనుకున్నా, కానీ తను నాకు ఒక డాక్టర్ గా అలా సేవలు చేయడం ఇదంతా చూసి నేను మళ్ళీ క్లోజ్ అయిపోయి నార్మలైజ్ అయిపోయి నార్మల్ గా ఉంటున్నాను అని చెప్పేసి. అంటే సార్ అన్నారు అందులో తప్పే ఉంది బరిని, అంటే సార్ తప్పు కాదు సార్, ఉండడం కాదు సార్, కానీ నేను ఒకలా ఆలోచించి వచ్చినప్పుడు అలా ఉండలేకపోయాను సార్ నేను అని చెప్పేసి ఆయన. ఇక్కడ దివ్యకి కన్వే చేయాలనేది ఈయన పాయింట్, నేను అలా ఉందాం అనుకున్నాను, ఎందుకు ఉండలేకపోయాను అని చెప్పి ప్రజలకు కూడా కన్వే చేద్దాం అనేది ఆయన పాయింట్ అని నాకు అనిపించింది. వచ్చాడు నిఖిల్ వచ్చేసి గౌరవ్ని ఫ్లోట్, సింక్ ఏమో సంజన గారు. అండ్ గౌరవ్ వచ్చాడు, ఫ్లోట్ ఏమో నిఖిల్ అండ్ సింక్ ఏమో సంజన గారు. అండ్ లాస్ట్ మన కెప్టెన్ తనుజ గారిని పిలిచారు. పిలిస్తే ఇక్కడ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ జరిగాయి. నాకు ఎవ్వరూ లేరు సార్ సపోర్ట్ అంది ఆవిడ. నాకు నిన్న నేను ఇది విన్నప్పుడు నాకు ఒళ్ళు మండింది, లిటరల్లీ చెప్తున్నా. ఆవిడ ఆ మాట ఎలా అంటారు, ఆవిడేనా ఆ మాట అనాల్సింది, అసలు ఎవరు అనకూడదు, వాళ్ళు అన్నారే ఈ మాట, ఆవిడకే కదా మొత్తం హౌస్ అంతా సపోర్ట్ చేసేది ప్రతి విషయంలో, ఆవిడ ఎవ్వరూ లేరు అంటే చేసిన వాళ్ళు గొర్రెలా అన్నట్టు అనిపించింది నాకు నైట్ పడుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి అర్జెంట్ గా మాట్లాడాలి, నాకు ఒళ్ళు మండిపోయింది కాబట్టి అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నాను ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. కానీ మార్నింగ్ లేచాక నాకు ఒకటి ఏంటంటే ఆవిడ చెప్పింది కొంచెం రైటే అని నాకు అనిపించింది. ఎందుకో చెప్తా. ఆవిడ అక్కడ ఒక మాట అన్నారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు సార్, ఎందుకంటే నేను అందరినీ వెళ్ళి నాకు అడగాలనిపించదు సార్, కానీ సపోర్టింగ్ టాస్క్ వల్ల అందరినీ వెళ్ళి అడుగుతూ ఉంటే నాకు సపోర్ట్ చేయడం కాకుండా అడగకుండానే లైక్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనేవాళ్ళు ఎవరు లేరు సార్ అని అంటారు. ఇది కొంతవరకు నిజమే కదరా అని అనిపించింది నాకు, ఎందుకో కూడా చెప్తా పాయింట్స్ సహా. అండ్ కొంతవరకు ఇది రాంగ్ కూడా, నేను బోత్ వేస్ చెప్తా, సింగిల్ వే కాదు. నాకు ఫస్ట్ ఒళ్ళు మండింది, తర్వాత అది కొంచెం పరంగా రైటే కదా అని అనిపించింది, అందుకే 50-50 అంటున్నా. ఇది కూడా ఆవిడ అలా అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయనిపించింది. ఇమాన్యుయల్ కి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు చెప్పండి? సంజన గారికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? ఇమాన్యుయల్. ఓకే. రీతుకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? డెమోన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? రీతు. భరణి గారికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? దివ్య అండ్ సుమన్ శెట్టి గారు. ఎందుకో చెప్తా. మొన్న రాణి సెలక్షన్ ఈ టాస్క్ జరిగింది కదా, అంటే కమాండర్స్ లో ఉన్న ఇద్దరు రాజుతో ఎవరు పోటీ పడతారని చెప్పేసి, అక్కడ భరణి గారు తనుజ పేరు తీయలేదు, ఆయన తీసిన పేరు దివ్య అండ్ డెమోన్. అక్కడ ఇమాన్యుయల్ తనుజ పేరు తీయలేదు. అక్కడ ఎవరు తనుజ పేరు తీశారంటే ఒక గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు మాత్రమే. ఓకే. సుమన్ శెట్టి గారు ఎవరికి సపోర్ట్? భరణి, దాని తర్వాత దివ్య ఎవరికి సపోర్ట్? వీళ్ళిద్దరికే, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు తర్వాత. అండ్ కళ్యాణ్
ఒక్కడే తనుజాకి సపోర్ట్. అండ్ కానీ మొన్న తను ఏమన్నాడంటే ఒక టాస్క్ లో, నా ఫస్ట్ ప్రయారిటీ ఇమాన్యుయల్ తనుజానా అంటే నాకు ఇమాన్యుయలే వస్తాడు, సెకండే తనుజ వస్తుంది అని అన్నాడు. అది రికార్డ్ లో ఉంది, ఆన్ రికార్డ్. ఇది ఎంతమంది విలువ చేస్తారో కింద కమెంట్ చేయండి. ఎంతమంది విన్నారో, నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా, నువ్వు తప్పు అని అన్నా కూడా కింద కమెంట్ చేయండి. ఇది కరెక్ట్ అన్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అక్కడే లైక్ చేయండి ఈ వీడియోకి. ఇంత ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీస్ వీళ్ళు, సెకండ్ ప్రయారిటీగా వచ్చేది తనుజ. అప్పుడు తన అండర్లో తప్పే ఉంది, తను అలా అనుకోవడంలో తప్పే ఉంది. అంటే నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అది నిజమే కదా. అందుకే సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు అడగాలి, ఎవరు వాళ్ళు చేస్తారు అని అనుకుంటే కుదరదు. అండ్ అందుకే ఇక్కడ నాకు 50-50 అనిపించిందని చెప్పా. అండ్ అడిగితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీస్ అలా వాళ్ళకి ఉన్నాయి అబ్బా. ఇప్పుడు అందరికి ఎలా అయిందంటే తనుజాయే ఫస్ట్ ప్రయారిటీ, ఏది వచ్చినా కూడా తనుజానే అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే తప్పు. అనుకుంటే తను ఎప్పుడో కెప్టెన్ అయ్యేది. అలా మనకి పోర్ట్రే అయింది మన జనాల బ్రెయిన్ లోకి, మనం చూసే గేమ్స్ లోకి అలా పోర్ట్రే అయ్యింది. అండ్ సపోర్ట్ లేదా అంటే రాంగ్, సపోర్ట్ ఉంది, కానీ అది ఎవరెవరు ఉంటే ఉంది అది ఆలోచించాలి. మీకు నిజాయితీగా ఏమనిపించిందో మీరు దాని మీద స్టాండ్ అయి ఉండండి, అంతే తప్ప మా అందరి మాటలు వినకండి. ఎవరిదైనా ఒక మాట ఓకే ఇది నిజమే అని అనిపిస్తే దానికి మీరు రెస్పాండ్ అవ్వండి. తనకి సపోర్ట్ లేదా అంటే నేను ఒప్పుకోను, తనకి సపోర్ట్ ఉంది. తన ఆ విషయం అలా అనడం ఇట్స్ వెరీ రాంగ్. ఎందుకంటే నీకు సపోర్ట్ ఉంది, 100కి 1000% ఉంది, కానీ అది ఎవరున్నప్పుడు ఉంది, అది ఎంత పర్సెంట్ ఉంది అనేది మ్యాటర్. ఓకే, ఇది నా ఒపీనియన్. అండ్ తను చెప్పింది రాంగ్ అయినప్పటికీ అది కొంత పరంగా రైట్ అనేది నా పాయింట్ కాదు, ఇది నా స్టేట్మెంట్. ఇది ఎంత మంది తప్పడతారో కింద డిఫెండ్ చేసుకోండి. అండ్ ఎంత మంది నేను చెప్పిన పాయింట్ జెన్యున్ గా న్యూట్రల్ గా ఆలోచించి ఓకే ఇది కరెక్టే కదా అని అంటారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇది బోలంతా మందికి వెళ్ళేలా కూడా దీన్ని షేర్ చేయండి. తన ఫ్లోట్ లో కళ్యాణ్ పెట్టింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా కళ్యాణ్ పెట్టాలి. కళ్యాణ్ ఈజ్ వెరీ జెన్యున్ అనిపిస్తాడు నాకైతే. కళ్యాణ్ తనుజాతో మాట్లాడి కొన్ని వీక్స్ ఉన్నాయి. అది దేని వల్ల అంటే రెండు చేతులు చెప్పట్లు కడితేనే ఇది అని చెప్పేసి అలా టాపిక్ జరిగింది కదా. మరి ఎవడు మాట్లాడతాడు ఇప్పుడు? రమ్య, మాధురి గారు ఇలా వచ్చి అలా ఒకరిని పోర్ట్రే చేస్తే ఎవరికైనా భయం వేస్తుంది. దాని వల్లే దూరంగా ఉన్నాడే కానీ హీఈస్ వెరీ జెన్యున్ అనిపిస్తుంది నాకైతే కళ్యాణ్ విషయంలో. సో కళ్యాణ్ నిజంగా సపోర్ట్ చేస్తాడు. కళ్యాణే కదా అందరూ చేస్తారు, కానీ ఎవరున్నప్పుడు ఏ విధాలుగా చేస్తారు అనేది అసలైన పాయింట్ అనేది నా పాయింట్. ఇది మీకు నిజంగా అర్థమైతే ఓకే, నిజంగా అర్థమైంది అని అనుకుంటున్నా, అంత క్లారిటీగా చెప్పానని. ఐ రియల్లీ డోంట్ నో మీకు నిజంగా అంత క్లారిటీగా అర్థమైందో లేదో. ఫ్లోట్ లో కళ్యాణ్ని పెట్టింది. నెక్స్ట్ సింక్ లో బర్నీ గారిని పెట్టింది. ఆయన వల్లే నా గేమ్ కొంచెం బాండ్స్ దీనివల్ల ఫస్ట్ ఇనీషియల్ టైంలో చెప్తున్నాను సార్ దిగిందేమో అని, అందుకని చెప్పేసి సింక్ లో బర్నీ గారిని పెట్టింది. బిగ్ బాంబ్ ఇప్పుడు 4 సింక్స్ సంజన గారికి వచ్చింది, 2 ఏమో తనుజాకి, 2 ఏమో కళ్యాణ్కి, దివ్యాకి, 1 ఏమో భరణి గారికి. సో 4 సంజన గారికి రావడం వల్ల బిగ్ బాంబ్ ఏమో ఓపెన్ చేస్తే ఏమొచ్చిందంటే నో ఫ్యామిలీ వీక్. ఇది ఒక హార్ట్ టచింగ్ మూమెంట్. ఫ్యామిలీ వీక్ అనేది రీసెంట్ గా డెలివరీ అయ్యి తన బేబీని వదిలి వచ్చిన ఏ స్త్రీకైనా, ఏ అమ్మాయికి కాదు ఎవరికైనా బిగ్ బాస్ లో వెళ్ళే దేనికి ఫ్యామిలీ వీక్ రావాలి, ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి రావాలి, ప్రౌడ్ గా దేశం మొత్తం చూడాలి అనేదే కోరుకుంటారు. మెయిన్ ఫస్ట్ ఎయిమ్ ఏ కంటెస్టెంట్ కన్నా ఫ్యామిలీ వీక్ మీదే ఉంటుంది. అంతవరకైనా నేను ఉండాలి, దాని తర్వాత టాప్ 5, దాని తర్వాత విన్నర్ వస్తుంది కదా. అండ్ ఆవిడ ఎంత మిస్ అవుతారో మన అందరికీ తెలుసు. ఇమాన్యుయల్ గాని అందరూ అంటారు ఆవిడ ప్రతిరోజు నైట్ ఏడుస్తారు సార్ తలుచుకుంటూ, ఎందుకంటే రీసెంట్ గా పుట్టింది వాళ్ళ బేబీ. ఎవరికైనా ఉంటుంది, అది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఒక ఆడుకోవడానికి, ఒక రేస్ చేసుకోవడానికి చేసిన స్టంట్ లా నో ఫ్యామిలీ వీక్ అని పెట్టడం. ఫ్యామిలీ వస్తారు, అది మనకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఆవిడ దానికోసమే ఉండి, దానికోసం ఎప్పుడు చూస్తామని ఉన్న వాళ్ళ ఎమోషన్స్ ని ఆడుకున్నట్టే ఉంది. ఆవిడ ఏడుస్తుంటే నాకు కూడా నిజంగా చాలా బాధిస్తుంది, నిజంగా చెప్తున్నా. దాన్ని పోర్ట్రే చేయాలి ఎప్పుడు కూడా. 5 months బేబీని వదిలేసి వచ్చా అని చెప్పేసి ఆవిడ కెమెరాకి వెళ్ళి బాధగా ప్రతిసారి ఉండొచ్చు, ఉంటే ఆవిడకి ఓట్లు పడతాయి. మరి ఆవిడ ఎప్పుడన్నా అలా చేశారా? చేయలేదు. నేను ఈ విషయంలో అంటున్నా. కానీ అదొక టాస్క్ పరంగానే జరిగింది లేండి. ఫ్లోట్ అండ్ సింక్ లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి ముందే ఇప్పుడు మనం ఒక అంచనా వేయచ్చు కదా ఎవరు ఎక్కువ సింక్ అవుతారని చెప్పేసి. వాళ్ళు పెట్టుకుంది 2 people అనుకుంటున్నాను అబ్బా నేను. ఒకటి సంజన గారు, ఇంకొకటి తనూజ. వీళ్ళిద్దరిలో ఎవరిదో ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళు బిగ్ బాస్ టీమ్ కూడా ఒక అంచనా ఉంది అని నా ఒపీనియన్. నెక్స్ట్ నిఖిల్ నాయర్ అవుట్ అయ్యాడు. అండ్ నిఖిల్ విషయానికి వచ్చేస్తే తను చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయర్, కానీ అది తనకి ఛాన్సెస్ దొరికాయా అంటే
ఛాన్సెస్ ప్రతిసారి దొరకవు సార్, దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. అండ్ ఈ వీక్ తను నిజంగానే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఎవరైతే నామినేషన్స్ లో చెప్పిన పాయింట్స్ ని తిప్పి కొట్టాడు, ఆడి చూపిస్తా ఉన్నాడు, తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఇదే ముందు నుంచి ఈ ఫైర్ ఉండుంటే మాత్రం తను ఈ రోజు ఎలిమినేట్ అవ్వకుండా కొన్ని వీక్స్ ఉండుండేవాడేమో. తను వైల్డ్ కార్డ్ గా కాకుండా ఫస్ట్ నుంచి వచ్చే కంటెస్టెంట్ లో ఉంటే వేరేలా ఉండేదేమో అని నా ఒపీనియన్. మీలో ఇది ఎంతమందికి అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ సండే విషయానికి వచ్చేస్తే అంతేం జరగలేదు, టాస్క్లు జరిగాయి రొటీన్ గా. నెక్స్ట్ నాగ చైతన్య గారు వచ్చారు. నెక్స్ట్ రీతు ఓవర్గా కొంచెం ఎక్స్ట్రాగా ఎగ్జైట్ అయ్యిందేమో అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ వర్సెస్ దివ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. గౌరవ్ గాట్ ఎలిమినేటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతమంది కరెక్ట్ అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాధ్యమైనంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.